శుభ్రంగా కడిగి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి నీట్గా కలుపుకొని నీళ్ళు మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇనికిపోయినాయి. నీళ్ళు మొత్తం ఇనికిపోయి ముక్కలు గట్టిపడిపోయినాయి. ఇంకా ఆయిల్ పెట్టి ముక్కలన్నీ వేపుకుందాం. రాగింది ముక్కలు దీంట్లో వేసేద్దాం. కొంచెం సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేపుకుందాం. లోన కూడా మొత్తం వేగిపోద్ది. ముక్క బాగా కరకరలాడుతూ వేగుద్ది. హైలో పెట్టామనుకో పైన వేగుద్ది, లోన అలాగే ఉంటుంది పచ్చిగాను. సిమ్లో పెట్టి వేసుకున్నాం. ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. తీసి పక్కన పెట్టుకొని దీంట్లో అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. ఇలా ఫ్రై అవ్వాలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. అల్లం పేస్ట్ వేసేసాను. అల్లం పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేసుకోవాలా. కేజీ చికెన్కి 1/2 కిలో అల్లం తెచ్చుకొని పేస్ట్ చేసుకోవాలా. సరిపోద్ది గ్రేవీ. 1/2 కిలో అల్లం గ్రేవీ సరిపోద్ది. ఇలాగా ఆయిల్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది. సగం టీ గ్లాస్ సాల్ట్ వేసాను. ఇంకా ముక్కలు కూడా వేసేసాను. ఒక 5 నిమిషాలు ముక్కలు అల్లం పేస్ట్లో కలుపుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. కారం కూడా వేసేస్తాను. కలుపుకుందాం. కారం మొత్తం కలిసిపోయింది. గరం మసాలా పొడి ఒక 2 టీ స్పూన్లు వేస్తే చాలు. ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు మొత్తం కలుపుకుందాం. మొత్తం తయారైపోయింది మన చికెన్ పచ్చడి. మనం తక్కువ 1 కేజీ పెట్టుకున్నాం కాబట్టి బాండెట్లోనే చేసేసుకున్నాము. అదే ఎక్కువ ఒక 2 కేజీస్ 3 కేజీస్ పెట్టుకునేదే విడివిడిగా వేపుకొని మొత్తం ఒక పెద్ద గిన్నెలో కలుపుకుంటే సరిపోద్ది. ఇలా స్టవ్ మీదే కలపాల్సిన అవసరం లేదు. కానీ మనం తక్కువ కాబట్టి ఇలా చేసేసాను. ఇంకొక 2 గంటలు చల్లారనిచ్చేసి నిమ్మకాయలు పిండుకుందాము. అప్పుడు బాగా గ్రేవీగా వచ్చుద్ది. మళ్ళా రోజు ఉదయం తిన్నామనుకో బాగా ముక్కకు బట్టి ఊరిపోద్ది, బాగా టేస్ట్ వచ్చుద్ది. చికెన్ పచ్చడి చల్లారిపోయింది. ఇంకా నిమ్మకాయ పిండేసుకున్నాము. చల్లారిపోయినాక నిమ్మకాయ పిండుకోవాలా. నిమ్మకాయ పిండి కలుపుకొని ఇంకా డబ్బాలో పెట్టేసుకున్నాము. నెల వరకు ఒకే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ ఒక నెల తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటుంది. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా.